నెక్స్ట్ వన్ పాటింగ్. సో పాటింగ్లో కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే పాటింగ్ స్టేజ్లో ఏంటంటే ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ ఆర్గానిజం అంటే ఫుడ్ అనేది తొందరగా కంటామినేషన్ కాదు, తొందరగా కలుషితం అవ్వకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్స్. ఇప్పుడు మోడర్న్ మెథడ్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మోడర్న్ మెథడ్స్ So next one, modern methods used for fish preservation. Modern methods used for fish preservation. సో మోడర్న్ మెథడ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మెయిన్గా మోడర్న్ మెథడ్లో ఇప్పుడున్న నవ్వేడేస్ ఫిషెస్ని ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు అంటే మోడర్న్ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి అవి కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, ప్లస్ మనకి తక్కువగా యూజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో మోడర్న్ మెథడ్స్లో ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో మోడర్న్ మెథడ్స్ ఫస్ట్ వన్, ఇందులో ఫస్ట్ది సైడ్ హెడ్డింగ్ చిల్లింగ్ ఆర్ ఐసింగ్. చిల్లింగ్ ఆర్ ఐసింగ్. ఫస్ట్ వన్ చిల్లింగ్ ఆర్ ఐసింగ్. సో ఈ మెథడ్లో ఏంటంటే టెంపరేచర్ అనేది తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి, లో టెంపరేచర్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి, హీట్ అనేది ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. డిఫరెంట్ ఫిష్ స్పీసెస్ని, ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ని ఈ చిల్లింగ్ ఆర్ ఐసింగ్, చిల్లింగ్ అంటే కూలింగ్ అన్నమాట, కూలింగ్. సో ఐసింగ్లో తక్కువ టెంపరేచర్ ఉండేటట్టుగా అంటే 0.6 అండ్ -2 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కాన్సన్ట్రేట్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. సో చిల్లింగ్ అండ్ ఐసింగ్. అండ్ సూపర్ చిల్లింగ్ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ సూపర్ చిల్లింగ్. సో ఈ సూపర్ చిల్లింగ్ అనేటువంటి ఈ ప్రాసెస్లో ఏంటంటే టెంపరేచర్ అనేది బిలో ఫ్రీజింగ్ అంటే ఇంకా తక్కువగా ఉండేటువంటి టెంపరేచర్ని ఇక్కడ స్టోర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ సూపర్ చిల్లింగ్ అనేది ఇంచుమించు 2 to 3 వీక్స్ అనేది దీన్ని స్టోర్ చేయడానికి, ఐస్లో దీన్ని స్టోర్ చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ చిల్లింగ్. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ చిల్లింగ్. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ చిల్లింగ్. సో ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు చిల్లింగ్ ఆఫ్ ఫిష్ విత్ ఐస్ లేదా ఆర్ఎస్డబ్ల్యూ, ఇందులో మెయిన్గా ఆర్ఎస్డబ్ల్యూ, సిఎస్డబ్ల్యూ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఆర్ఎస్డబ్ల్యూ, సిఎస్డబ్ల్యూ. ఆర్ఎస్డబ్ల్యూ అంటే రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్.
రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్. అండ్ CSW కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిల్డ్ సీ వాటర్. సో ఈ మెథడ్స్ని రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్, చిల్డ్ సీ వాటర్, ఈ మెథడ్స్ని కూడా చిల్లింగ్లో యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హెడ్డింగ్ ఐసింగ్ ఆఫ్ ఫిష్. సో ఐసింగ్ ఆఫ్ ఫిష్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఫిష్ ఇట్ ఈజ్ చిల్లింగ్ మెథడ్. ఈ ఐసింగ్ ఆఫ్ ఫిష్ ఇది చాలా ఈజీగా ఉండేటువంటి మెథడ్. ఈ మెథడ్లో ఈ మెథడ్లో ఏంటంటే టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 20 to 30 days ఐస్లో వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. 20 to 30 daysలో వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలా స్టోర్ చేస్తే కనుక గుడ్ క్వాలిటీ ఐస్ అంటే మంచి క్వాలిటీ ఉండేటువంటి ఐస్ని కనుక తీసుకొని ఐసింగ్ ఆఫ్ ఫిషెస్ని కనుక అందులో వేస్తే ఫిష్ యొక్క క్వాలిటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రికాషన్స్. సో ఈ చిల్లింగ్ లేదా ఐసింగ్ అనేటువంటి ప్రాసెస్లో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటే ఐసింగ్ ఆఫ్ ఫిష్లో తీసుకునేటువంటి ప్రికాషన్స్ ఏంటి అంటే కనుక సో ఇక్కడ కొన్ని ఐసెస్ని యూస్ చేస్తారు. సో ఆ ఐసెస్ ఏంటి అంటే కనుక బ్లాక్ ఐస్, ఇక్కడ బ్లాక్ ఐస్, సెకండ్ వన్ ఫ్లేక్ ఐస్, అండ్ థర్డ్ వన్ ట్యూబ్ ఐస్, ఫోర్త్ వన్ ప్లేట్ ఐస్, అండ్ ఫిఫ్త్ వన్ షెల్ ఐస్, అండ్ సిక్స్త్ వన్ చిప్ ఐస్, సెవెంత్ వన్ సాఫ్ట్ ఐస్. సో డిఫరెంట్ ఐసెస్ని ఈ ఐసింగ్ ఆఫ్ ఫిషెస్లో యూస్ చేయడం జరుగుతుంది. ఈ బ్లాక్ ఐస్ అనేటువంటివి ఫ్లేక్ ఐస్ అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే స్మాల్ సైజులో ఉంటాయి. ఫ్లేక్ ఐస్ అనేది అంటే స్ఫటిక నిర్మాణం అంటాంగా ఆ విధంలో ఉంటాయి. ట్యూబ్లా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేట్లు తీసుకుని అందులో ఐస్ అనేది పెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు ఆ ప్లేట్ షేప్లో ఉండేటువంటి ఐస్ అనేది రావడం జరుగుతుంది. ఇటువంటి ఐసెస్ని యూస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వీటిని ఐస్లో స్టోర్ చేసేటప్పుడు కంటైనర్లో కానీ లేదా బాక్స్లో కానీ ఫిషెస్ని ఐస్లో స్టోర్ చేసేటప్పుడు కంటైనర్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంది, ఫిష్ యొక్క సైజ్ అనేది ఎలా ఉంది అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ 10 to 20 సెంటీగ్రేడ్ వాల్యూ అనేది ఉంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ క్లీన్ చేసుకుని ఈ కంటైనర్ని కానీ బాక్స్ కానీ క్లీన్ చేసుకుంటే కనుక కంటామినేషన్ అనేది చాలా తగ్గుతుందన్నమాట. డీక్లోరినేటెడ్ మున్సిపల్ వాటర్తో వీటిని క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని బాక్సెస్లో కానీ స్టోర్ చేసుకోవడానికి ఏ మెటీరియల్స్ అయితే తీసుకుంటున్నామో వాటిలో స్టోర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫస్ట్ మెథడ్ అనుకున్నాం కదా, రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్. నెక్స్ట్ వన్ రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్. రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్. సో ఈ రిఫ్రిజిరేటర్ సీ వాటర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే
ఇది డిఫరెంట్ స్పీసెస్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అంటే కనుక సో ఇక్కడ ఈ రిఫ్రిజిరేటెడ్ సీ వాటర్ ఇందులో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఫిషెస్ని ఇందులో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజింగ్. సో ఫ్రీజింగ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ రెడ్యూస్డ్ బయోకెమికల్ ఎంజైమైటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివిటీస్ అని చాలా రెడ్యూస్ అవుతాయి, తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వాటర్ యాక్టివిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాగా తక్కువగా ఉండడం వల్ల న్యూట్రిషన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. టెంపరేచర్ కూడా లోగా ఉంటుంది. లోగా ఉండడం వల్ల టెంపరేచర్ అనేది బిలోగా ఉండడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ క్యానింగ్. నెక్స్ట్ వన్ క్యానింగ్. సో ఈ ప్రాసెస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు అయితే ఇది ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ హీట్ టు ఫుడ్కి హీట్ని అప్లై చేయడం వల్ల ద్వారా వీటిని క్యానింగ్ అంటాము. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని క్యానింగ్ మెథడ్లో డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. ఫుడ్ అనేది కాజింగ్ ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇది టైంని బట్టి, ఇది స్పెసిఫిక్ పీరియడ్ని బట్టి మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తుంది. ఇంత టైంని బట్టి మైక్రో ఆర్గానిజమ్స్ని, ఇది అన్వాంటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వాటర్ బాత్ క్యానింగ్. వాటర్ బాత్ క్యానింగ్. సో వాటర్ బాత్ క్యాన్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హాట్ వాటర్ దేన్ని యూజ్ చేయడానికి హాట్ వాటర్ క్యానింగ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే ఇంటర్నల్ జార్స్లోకి ఫిల్ చేసి, వాటర్ బాత్ అంటే జార్స్ అనమాట, ఈ జార్స్లోకి ఫిషెస్ని తీసుకుని హాట్ వాటర్ని ఈ క్యానింగ్ ద్వారా చేస్తారనమాట. ఇంటర్నల్ టెంపరేచర్ అనేది 212 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది. దీని యొక్క ఇంటర్నల్ టెంపరేచర్ అనేది 212 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రెషర్ క్యానింగ్. Pressure canning is the only safe method. For canning fish and seafood. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యానింగ్ అనేది ఈ క్యానింగ్ అనేది లో కాస్ట్తో కూడుకున్నటువంటిది. సో ఇక్కడ ఫిషెస్ యొక్క ఇంటర్నల్ గట్స్ అంటే డైజెస్టివ్ గట్స్ని రిమూవ్ చేసేసి కూల్ వాటర్తో దాన్ని క్లీన్ చేయాలి. ఈ క్యానింగ్ మెథడ్లో దాని యొక్క హెడ్ని ఫిష్ యొక్క పక్కన ఉండేటువంటి ఫిన్స్, అంటే ఫిష్ని కనుక మనం తీసుకుంటే ఇలా ఫిన్స్ ఉంటాయి కదా,
ఫిషెస్ యొక్క హెడ్ రీజియన్ని, ఫిన్స్ని, టెయిల్ భాగాన్ని, టెయిల్, ఫిన్స్, హెడ్. సో ఈ రీజియన్స్ని కట్ చేసి లోపల ఉండేటువంటి డైజెస్టివ్ ట్రాక్ని కూడా కట్ చేసినట్లయితే, ఇక్కడ క్లీన్ చేసినట్లయితే దాని యొక్క డైజెస్టివ్ ట్రాక్ లోపల ఉండేటువంటి విజరా మెంబ్రేన్ని క్లీన్ చేసినట్లయితే ప్రోడక్ట్ అనేది, ఫిష్ యొక్క ప్రోడక్ట్ అనేది గుడ్ క్వాలిటీ, హై క్వాలిటీలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2 types ఆఫ్ క్యానర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రెజర్ క్యానింగ్. 2 types ఉన్నాయి. టైప్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్యానింగ్ మెథడ్లో 2 types ఉన్నాయి. 2 types ఆఫ్ క్యానర్స్. 2 types ఆఫ్ canning are used for pressure canning. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఫస్ట్ వన్ 2 types అన్నాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే డైల్ గాజ్ స్కానర్. నెక్స్ట్ వన్ వెయిటెడ్ గాజ్ స్కానర్. సో ఇక్కడ డైల్ గాజ్ స్కానర్ అండ్ వెయిటెడ్ గాజ్ స్కానర్ని అబ్జర్వ్ చేసినట్లయితే, డైల్ గాజ్ స్కానర్లో ప్రాసెస్ అనేది దీని యొక్క ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది అంటే 11 pounds 100 minutesకి 11 pounds అనేది ఉంటుందన్నమాట. వెయిటెడ్ గాజ్ స్కానర్ని అబ్జర్వ్ చేసినట్లయితే 10 pounds ప్రెజర్ అనేది ఉంటుంది, 100 minutesకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ప్రెజర్ టు బీ అప్లైడ్ డిపెండ్స్ అపాన్ ద ఆల్టిట్యూడ్. సో ఇక్కడ ఫిష్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. ప్రెజర్ టు బీ అప్లైడ్ డిపెండ్స్ అపాన్ ద ఆల్టిట్యూడ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే క్లీన్ ఫిష్ త్రూలీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత బెల్లీ సైడ్ అంటే వెంట్రల్ సైడ్లో ఉండేటువంటి వాటిని అంతటినీ కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ని ప్రీ కుక్ 350 degree దగ్గర 1 hour ప్రీ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, రిమూవ్ స్కిన్ అండ్ బ్యాక్ బోన్. ఫిష్ పై ఉండేటువంటి స్కిన్ను లేదా బ్యాక్ బోన్ను రిమూవ్ చేసుకోవాలి. ఫిష్ మీట్ని కట్ చేసుకుని 1 ఇంచ్కి కట్లెట్స్ కింద చేసుకోవాలి. నెక్స్ట్ వన్, వీటిని జార్స్లో ప్యాక్ చేసేసి జార్స్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ వన్ ఇరాడియేషన్. సో ఇరాడియేషన్ అటువంటి ప్రాసెస్ని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు, సో రేడియేషన్ దానికి అప్లై చేస్తారనమాట. అంటే ఎక్స్రేస్ కానీ ఎలక్ట్రాన్ బీమ్స్ కానీ వీటిని అప్లై చేస్తారనమాట. ఈ ఫుడ్కి అప్లై చేసినప్పుడు బ్యాక్టీరియా అనేది, ఈ మైక్రోబ్స్ అనేవి ఇవి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డిక్రీజ్ అనేవి జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎసిలరేటెడ్ ఫ్రీజ్ డ్రైన్, AFD. Accelerated freeze drying. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎసిలరేటెడ్ ఫ్రీజ్ డ్రైయింగ్. సో డ్రై ఐస్ని యూస్ చేసి ఫ్రీజ్ చేయడం వల్ల సెన్సారీ క్వాలిటీస్ అనేవి, న్యూట్రిషనల్ క్వాలిటీస్, సెన్సారీ క్వాలిటీస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో నెక్స్ట్ వన్, డ్రై ఐస్. అంటే డ్రై ఐస్ అనేది వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది.
ర్యాపిడ్ చిల్లింగ్ లేదా ఫ్లాష్ ఫ్రీజింగ్ వాటి వల్ల కూడా న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది కూడా వస్తుంది, మైక్రోబ్స్ అనేవి కూడా చాలా డిక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ యూజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ గ్యాసెస్ని కూడా వీటిని లో టెంపరేచర్ దగ్గర యూజ్ చేసినట్లయితే ఈ ఫుడ్ అనేది క్వాలిటీ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఫుడ్ యొక్క క్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మొత్తం మెథడ్స్ ఆఫ్ ఫిష్ ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ట్రెడిషనల్ 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ మోడర్న్ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్స్లో సన్ డ్రైయింగ్ అందులో మరలా న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ సాల్టింగ్, పిక్లింగ్ ఇన్ వెనిగర్, ఫర్మెంటేషన్, స్మోకింగ్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, హాట్ స్మోకింగ్, కోల్డ్ స్మోకింగ్. తర్వాత పాటింగ్. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లోకి వస్తాయి. ట్రెడిషనల్ మెథడ్స్ అన్నీ కూడా చాలా ఓల్డెస్ట్ మెథడ్స్ అని చెప్పుకోవచ్చు. చీపెస్ట్ మెథడ్స్, లో కాస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ మోడర్న్ మెథడ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చిల్లింగ్, ఐసింగ్, ఫ్రీజింగ్, సూపర్ చిల్లింగ్ అవి తీసుకునేటువంటి ప్రికాషన్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఫిషెస్ని ఎప్పుడైతే ఈ ఐస్లో పెట్టి, అంటే ఫిషెస్ ఐస్ అనేది ఒక కంటైనర్ని కనుక తీసుకుంటే, సో ఇదంతా కూడా ఐస్ అయితే మధ్యలో ఫిషెస్ అనేవి పెడతారు, పెట్టి ఇదంతా కూడా ఐస్ని ఇలా ఫిల్ చేస్తారు. ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫిషెస్ అనేవి అవి స్పాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే ఫిషెస్ యొక్క బ్యాక్ బోన్ని కొన్ని టైమ్స్ ఫిషెస్ యొక్క బ్యాక్ బోన్ని కూడా తీసేస్తారు. సో నెక్స్ట్ వన్ బ్యాక్ బోన్ తీసేసి లాటరల్ సైడ్ 2 వైపులా ఉండేటువంటి మాస్ని వాటిని డ్రై అయ్యేలా చేసేసి వాటిని స్టోర్ చేస్తారు. ఇలా స్టోర్ చేసినటువంటి ఫిషెస్ను అదర్ కంట్రీస్కి, అంటే ఇలా స్టోర్ చేయడం వల్ల ఎక్కువ టైం అదర్ కంట్రీస్కి అంటే స్టోరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ స్పాన్ వరకు కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడం వల్ల ఫిషెస్ యొక్క క్వాలిటీ కానీ ఫిషెస్ యొక్క టేస్ట్ కానీ ఇవన్నీ కూడా మారకుండా ఉంటాయన్నమాట.